సుప్రజ గైనకాలజిస్ట్ శారదా హాస్పిటల్ నెల్లూరు నుంచి. ఈరోజు మన దగ్గరకు ఒక పేషెంట్ వచ్చింది. తనుకి ఇద్దరు పిల్లలున్నారు. బిఫోర్ మ్యారేజ్ నుంచి పీసీఓడీ ఉంది. తనేందంటే యూట్యూబ్‌లో చూసి ఎండోమెట్రియల్ పీసీఓడీ ఉన్న వాళ్ళకి ఎండోమెట్రియల్ క్యాన్సర్ వస్తుందా మేడం అని చెప్పి భయంగా వచ్చింది. ప్రతి ఒక్కరికి పీసీఓడీ ఉన్న ప్రతి ఒక్కరికి ఎండోమెట్రియల్ క్యాన్సర్ రావాల్సిన రూల్ లేదు. బట్ ఏందంటే ఎండోమెట్రియల్ థిక్‌నెస్ నార్మల్ రేంజ్ వచ్చి 5-10 ఉంటుంది. ఎక్కువ అంటే 15, 20, 25 ఉన్నోళ్ళకి వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటాయి. సో, అట్లాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఎవ్రీ 2 ఇయర్స్‌కి గాని, 3 ఇయర్స్‌కోసారి స్కాన్ తీసి థిక్‌నెస్ గాని ఉంటే డీఎన్సీ చేసుకొని దాన్ని బయాప్సీకి పంపిస్తే దాంట్లో మనకు క్యాన్సర్ వచ్చే సూచనలు కనపడతాయన్నమాట. సో, క్యాన్సర్ వచ్చే సూచనలు కనపడితే లేదు అంటే దాన్ని బట్టి మనం మెడికల్ ట్రీట్మెంట్ గాని, సర్జికల్ ట్రీట్మెంట్ గాని తీసుకోవచ్చు. సో, మీరు పీసీఓడీ ఉన్న ప్రతి ఒక్కరు క్యాన్సర్ వస్తుందని భయపడాల్సిన అవసరం లేదు. హ్యాపీగా ఉండండి. స్క్రీనింగ్ చేయించుకోండి.